హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ వార్తలకి స్వాగతం. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీల అప్గ్రేడ్ కోసం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే 30 కోట్ల రూపాయలని విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క 30 కోట్ల రూపాయల విడుదలతోని ఏమేం పనులు చేస్తారు, అసలు ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది అంగన్వాడీలకి, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి 15,000 అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ పోస్టులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటటువంటి అప్డేట్ని కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మనం గమనించినట్టయితే అంగన్వాడీలు అప్గ్రేడ్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. రాష్ట్రంలో 5,008 కేంద్రాలని సక్షం సెంటర్లుగా మార్పు చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాలలో 5,008 అంగన్వాడీ కేంద్రాలని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. మిషన్ సక్షం అంగన్వాడీ పోషణ్ అభియాన్ కింద తెలంగాణలోని 5,008 అంగన్వాడీ కేంద్రాలను ఆధునిక వసతులతో సక్షం అంగన్వాడీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణకి రూపాయలు 30.4 కోట్ల భారీ నిధులని కేటాయించారు. అధునాతన హంగులతో సాధారణ అంగన్వాడీ కేంద్రాలకి భిన్నంగా ఈ సక్షం కేంద్రాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించనున్నారు. వీటిలో ముఖ్యంగా డిజిటల్ విద్యాబోధన కోసం పిల్లల కోసం ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటు, ఇక్కడ ఎల్ఈడి టీవీలని ఆ స్క్రీన్లని కూడా ఏర్పాటు చేస్తారట. అత్యాధునిక వాటర్ ఫిల్టరేషన్ వ్యవస్థ, ఇక్కడ మంచినీటి వ్యవస్థని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతల నిర్మాణం కూడా చేపడతారు. చిన్నారులకి తాజా కూరగాయలు అందించేందుకు కేంద్రాల ప్రాంగణంలోనే పెరటి తోటల పెంపకం, పిల్లల కోసం ప్రత్యేకంగా పుస్తకాల పంపిణీ వంటివి చేయనున్నారు. వారి యొక్క కూరగాయలు వాడు తినడానికి, పౌష్టికాహారాన్ని అందించడానికి అక్కడే ఆరు బయట ఖాళీగా ఉన్నటువంటి స్థలాలలో ఈ యొక్క తోటల పెంపకాన్ని కూడా చేపడతాము అని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. పోషకాహార లోపానికి చెక్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకి నాణ్యమైన పోషకాహారం అందజేయనున్నారు. ముఖ్యంగా రక్తహీనతను నివారించేందుకు ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా చేస్తున్నారు. వీటితో పాటు వారానికి కనీసం ఒకసారి చిరుధాన్యాలతో కూడిన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితితో దేశవ్యాప్తంగా 2 లక్షల కేంద్రాలను సక్షం అంగన్వాడీలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో అప్గ్రేడ్ చేయనున్న 5,008 కేంద్రాల వివరాలను జిల్లా అధికారులు ఇప్పటికే ఖరారు చేయడం కూడా జరిగింది. ఇక్కడ పక్కన మీరు చూడొచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలని సక్షం కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారో ఇక్కడ క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే అంగన్వాడీ వ్యవస్థ పైన తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇదే విధంగా నిరుద్యోగులు చాలా కాలంగా అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ నోటిఫికేషన్ కోసం అయితే చాలా ఏళ్ళుగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పరిమితులు, అదేవిధంగా కోర్టు కేసులు అన్నీ కూడా క్లియర్ అవ్వడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నతాధికారుల ద్వారా మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇంకొక నెల 2 నెలల లోపల మనకి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, మరో అప్డేట్ ఉన్నట్టయితే మీకు తప్పనిసరిగా వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.